నిన్నటి నుంచి శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టుకుందంట. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కోల్కతాలోని శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పోర్ట్లో 3 వార్షిప్లు ప్రారంభించారు. అదే కాకుండా మొన్న ఈ మధ్య జూన్ 15 అనుకుంటా లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్స్ కూడా లాంచ్ చేశారు. అది కూడా విజయవంతమైంది. అది కూడా న్యూక్లియర్ క్యాపబుల్ సబ్సోనిక్ క్రూజ్ మిసైల్ ఒరిస్సాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్లో లాంచ్ చేశారు. ఈ మధ్య డిఆర్డిఓ నాన్ స్టాప్గా మిసైల్స్ లాంచ్ చేస్తున్నాయి. అంతకుముందు 2023లో ఆరుద్ర రేడార్ను కూడా లాంచ్ చేసింది. అది కూడా సక్సెస్ఫుల్ అయింది. అలాగే బ్రహ్మోస్ గురించి కూడా మీ అందరికీ తెలిసిందే. ఇది ఎంత పవర్ఫుల్ అంటే మ్యాక్ 3.0 అంటే గంటకి 3700 km/h స్పీడ్తో ప్రయాణించి టార్గెట్ని హిట్ చేస్తుంది. అంటే ధ్వని వేగంతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ స్పీడ్తో వెళ్ళి హిట్ చేస్తుంది. దీని యొక్క రేంజ్ కూడా 800 to 900 కిలోమీటర్స్. అంత లాంగ్ డిస్టెన్స్లో ఉండే టార్గెట్ని కూడా సునాయాసంగా 1 minute భేదించి తిరిగి మళ్ళీ రివర్స్ చేస్తుంది. అంత పవర్ఫుల్. లాస్ట్ ఇయర్ పెహల్గామ్ దాడికి కౌంటర్ అటాక్గా వాడింది కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్నే. కాకపోతే మనం అప్పుడు వాడింది స్టార్టింగ్ వర్షన్. దాని రేంజ్ వచ్చి 290 to 450 km అనుకుంటా. కానీ ఇప్పటికీ అది అప్గ్రేడ్ అయిపోయింది. 800 to 900 km రేంజ్ వచ్చేసింది. ఇది ఏ డిఫెన్స్ సిస్టమ్కి దొరకదు. శత్రువుల రేడార్కి అయితే అసలే దొరకదు. దీని దెబ్బకి శత్రు దేశాలకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అంతేకాకుండా ఈ మిసైల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనిని ల్యాండ్ ట్రక్స్ నుంచి ప్రయోగించవచ్చు, వార్షిప్స్ నుండి, సబ్మెరైన్స్ నుండి, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇప్పుడున్న ఈ నయా వర్షన్ ఓల్డ్ వర్షన్ కంటే 3 రెట్లు పవర్ఫుల్. అంతేకాకుండా నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ 2.0 కూడా లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే కరెంట్ వర్షన్ స్పీడ్ మ్యాక్ 3.0, బ్రహ్మోస్ 2.0 యొక్క స్పీడ్ వచ్చేసి మ్యాక్ 5 to 7.0 వరకు ఉంటుందట. మ్యాక్ 5.0 లేదా 7.0, 5.0 కంటే ఎక్కువ ఉంటే ఆ మిసైల్స్ని సూపర్ సోనిక్ మిసైల్స్ అంటారు. ఇప్పుడున్న టెక్నాలజీతో అట్ ఏ టైం ఒక ఎయిర్ క్రాఫ్ట్లో ఒక మిసైల్ మాత్రమే క్యారీ చేయవచ్చు. కానీ రాబోయే సూపర్ సోనిక్ బ్రహ్మోస్ 2.0 సైజు మరింత చిన్నదైపోవడం వల్ల ఒకటేసారి 4 నుంచి 5 మిసైల్స్ని సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్లో క్యారీ చేయొచ్చు. ఇంకేముంది, శత్రువులకు దవిడి దివిడే యుద్ధంగా జరిగితే. ఫ్రెండ్స్, మన ఇండియన్ డిఫెన్స్ తయారు చేసినటువంటి ఈ మిసైల్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్, షేర్ ఇట్ విత్ ఎవరీవన్. ఫైనల్గా జై హింద్, జై భారత్, జై కిసాన్.